కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు ఉన్నారు. వివేకానంద గారు అంటే మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు అనుకోవచ్చు. గుర్తుల పైన వస్తున్నటువంటి ఎన్నికల్లో మరి ఈసారైనా బీఆర్ఎస్ సత్తా చాటుతుందా? ఎందుకంటే రీసెంట్‌గా కేటీఆర్ గారి పైన సిట్ వాళ్ళు పిలవడం, హరీష్ రావు గారిని పిలవడం, ఈ విధంగా వరుసతోటి అంటే బీఆర్ఎస్ ఏమన్నా వెనకడుగేసిందని చెప్పేసి అనుకోవచ్చు. ఎట్లా ఉండబోవచ్చు రేపు మున్సిపల్ ఎలక్షన్? తప్పకుండా మేము మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం. దాదాపు 40% పైన మా గ్రామ పంచాయతీలు మేము కైవసం చేసుకోవడం జరిగింది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 98% గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ వన్ సైడ్ గెలిచింది. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది మేము 60% గెలుచుకున్నామని చెప్తున్నారు. అది కూడా యునానిమస్ అయినటువంటి ఒక ఫలితాలను వారి ఖాతాలో వేసుకోవడం. సరే, ఏదేమైనా సరే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారని చెప్పడానికి ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల యొక్క ఫలితాలు ఒక నిదర్శనం. ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో మేము అధికారంలో జరిగిన అభివృద్ధి తప్ప 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి నిధులు ఇచ్చింది లేదు, వారు ఆదుకున్నది లేదు, మున్సిపాలిటీని ముందు నడిపించింది లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి సహకారంతో ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు. వారు కొత్త మున్సిపాలిటీని ఏర్పాటు చేసి, మున్సిపాలిటీకి నిధులు ఏర్పాటు చేసి, ప్రత్యేకమైన నిధులను కూడా ఒక నిధిని కూడా ఏర్పాటు చేసి వారికి ఇవ్వడం జరిగింది. చక్కగా ఒక సుందరంగా ఒక మంచిగా మున్సిపాలిటీలకి మంచి మంచి అవార్డులు అందుకోవడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను మరి 3 సంవత్సరాలు అడుగు పెడతా ఉంది. ఎలాంటి రూపాయి నిధులు లేవు, వారికి బడ్జెట్ లేదు. కాబట్టి విఫలమైంది ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా మాకు ఆదరిస్తారని నమ్మకం, పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పటికే ఆ దిశగా మా పార్టీ నాయకత్వం, కేటీఆర్ గారు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు జిల్లాల వారీగా అన్ని ముఖ్య నాయకులను పిలిపించుకొని సమర్థన చేయడం జరిగింది. తప్పకుండా మేము డెఫినెట్గా మంచి ఫలితాలు సాధించబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గుణపడించబోతాం. అండ్ వరుసగా సిట్ నోటీసుల పైన ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కనపడతా ఉంది. వారికి ఎప్పుడు మేలుకు వస్తే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడల్లా, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఒక విధంగా, గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు ఒక విధంగా, జూబ్లీస్ ఎన్నికల్లో ఒక విధంగా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మా పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ప్రజల దృష్టి మళ్లించాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఒక కార్యక్రమం తప్ప దీనిలో ఎలాంటి పసలేదు, ఇలాంటి ఒక ఆధారాలు లేవు. ఇది మొదటిసారి కాదు, దాదాపు 10ల సంఖ్యలో ఎంక్వైరీ కమిషన్ చేశారు, మా పైన సిట్లు చేశారు, ఏసీబీ కేసులు బుక్ చేశారు. ఏ ఒక్క దాంట్లో కూడా ఆధారాలు లేవు, ఎవిడెన్స్ లేవు. కేవలము ఇదంతా కూడా కుక్కడప్పటి కావాలని కట్టుకథలాగా అల్లేటువంటి కేసులే తప్ప దీనిలో వాస్తవాలు లేవు. ప్రజలని గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కనపడుతుంది. కాబట్టి ఇలాంటి పద్ధతి మానుకొని ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఆలోచన చేస్తే బాగుంటుందని నాకు ఇలాంటి ఏం కోల్పోలేదు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సైనికులుగా పనిచేసేటువంటి స్కాడర్ మా దగ్గర ఉన్నది. ఇలాంటి ఒక ఉడత ఊపులకు కానివ్వండి, తాటాకు చప్పుళ్ళకి భయపడే పార్టీ మా పార్టీ కాదు. మా నాయకులు కాదు, కార్యకర్తలు చాలా గట్టి నాయకత్వం ఉంది మా దగ్గర. ఇలాంటి ఎన్నో ఎదుర్కొని కేసులకి నిలబడి తట్టుకొని నిలబడినటువంటి క్యాడర్ మా దగ్గర ఉంది. కాబట్టి మీరు ఎంత మా పైన నియంత్రించిన ప్రయత్నం చేస్తే అంత గట్టిగా తిరిగి పనిచేయడానికి కూడా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి అనిపిస్తాం. ఈ రోజు దాని గురించి మేము గవర్నర్ గారితో సపరేట్గా టైం తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. మరి దీంట్లో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఆధారాలతో పాటు బయట పెట్టాం. కానీ ఇప్పటివరకు ఇలాంటి స్పందన లేదు. మంత్రులు ఒకటి మాట్లాడుతున్నారు, కేంద్ర మంత్రి ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. క్లియర్ కట్గా దీంట్లో ఆధారాలతో పాటు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈరోజు మేము గవర్నర్ గారు కలబోతా ఉన్నాం. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం, తెలంగాణ రాష్ట్రం యొక్క ఆస్తిగా ఉన్నటువంటి సింగరేణిని కాపాడుకునే బాధ్యత ఖచ్చితంగా ఉద్యమ పార్టీగా మా పైన ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకుందామని చెప్పి మనం చేస్తాం. బట్టి గారు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఎప్పుడు లేని విధంగా ప్రతిరోజు పెడుతున్నారు. అంటే కావాలని బీఆర్ఎస్ పార్టీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వారు సమాధానం చెప్పుకోవాల్సిన అంటే సమయం అట్లా వచ్చింది. వారు తప్పకుండా దీన్ని క్లారిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోపాయకరంగా ఏం జరుపుకుంటూ ఏం చేస్తారో ప్రజలకు తెలియలేదు. బయటకు వచ్చిన తర్వాత దాంట్లో వివరించాల్సిన అవసరం ఏర్పడ్డది. ఖచ్చితంగా ఇది విచారణ జరుగుతూనే వాస్తవాలు బయటకు వస్తే తప్ప ఇట్లా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్ని ఏదో నమ్మించే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే, వాస్తవాలు బయటపడాల్సిందే.